హలో ఫ్రెండ్స్, జయ సుమేధ కిచెన్కి స్వాగతం. ఈరోజు నేను బెంగాలీ రసగుల్లాను ఇంట్లోనే చాలా ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చెప్తున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ముందుగా ప్రాసెస్లోకి వెళ్దామా? ముందుగా 1 లీటర్ వరకు పాలను తీసుకొని స్టవ్ పైన ఉంచేసుకొని ఈ పాలని మనం బాగా బాయిల్ చేసుకోవాలి. పాలు బాగా బాయిల్ అయిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు వెనిగర్ని యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర వెనిగర్ లేకపోతే నిమ్మకాయ రసాన్నైనా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకుని ఇదంతా కలిసేలాగా ఒకసారి మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకునేటప్పుడు పాలనేవి విరగడం స్టార్ట్ అవుతాయి. పాలనేవి విరగడం స్టార్ట్ అయిన తర్వాత పాలని మరో కాసేపు బాగా బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ చేసుకోవడం వల్ల పన్నీరు వాటర్ అనేవి సెపరేట్ అయిపోతాయి. ఇలా క్లియర్గా సపరేట్ అయిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని ఒక కాటన్ క్లాత్ తీసుకొని మనం బాయిల్ చేసుకున్న పన్నీర్ వాటర్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత అందులోని వాటర్ అంతా పోయేంత వరకు ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇందులోని వాటర్ అంతా పోయిన తర్వాత ఇందులోకి నార్మల్ వాటర్ని యాడ్ చేసుకొని పన్నీర్ని 1 or 2 times మనం బాగా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇందులోకి వెనిగర్ని కానీ నిమ్మరసాన్ని కానీ యాడ్ చేసుకొని పాలను విరగొట్టాం కదా, ఆ పులుపు పోయేకి వాటర్ని యాడ్ చేసుకొని ఆ వాటర్ అంతా పోయిన తర్వాత ఈ క్లాత్ని మనం ఈ విధంగా తీసుకొని ఇలా కొంచెం ప్రెస్ చేసుకుంటూ పన్నీర్లోని వాటర్ అంతా తీసేసుకోవాలి. ఇలా ప్రెస్ చేయడం వల్ల పన్నీర్లో వాటర్ అంతా కాస్త బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని మనం గట్టిగా చుట్టేసుకోవాలి. ఈ విధంగా చుట్టేసుకొని దీనిపైన బరువుని ఉంచేసుకొని ఒక 1 hour పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఇలా 1 hour ఉంచడం వల్ల పన్నీర్లో ఏమైనా ఎక్స్ట్రా వాటర్ ఉంటే బయటికి పోయి పన్నీర్ ఇలా గట్టిగా తయారవుతుంది. ఒక 1 hour తర్వాత ఈ పన్నీర్ని మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూడండి, పన్నీర్ బాగా గట్టిగా తయారైంది కదా. ఇప్పుడు ఈ పన్నీర్ని మనం నీట్గా మ్యాష్ చేసుకోవాలి. ఈ పన్నీర్ని ఎలాంటి ఉండలు లేకుండా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. మనకు స్మూత్ స్ట్రక్చర్ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా పొడి పొడిగా చేసుకున్న తర్వాత మనం అరచేతిని ఉపయోగించి ఇలా ఈ విధంగా కాస్త ప్రెజర్గా అరచేతితో ఒత్తుకుంటూ స్మూత్ స్ట్రక్చర్ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇదంతా స్మూత్ స్ట్రక్చర్ వచ్చి చపాతీ ముద్దలాగా తయారయ్యేంత వరకు ఇలా ప్రెజర్ చేసుకుంటూ కలుపుకోవాలి. మనం ఎంత బాగా ప్రెస్ చేసి ఎంత బాగా స్మూత్ ముద్దలాగా ప్రిపేర్ చేసుకుంటామో రసగుల్లాలు అంత ఫ్లఫీగా వస్తాయి. ఇలా ఈ విధంగా చపాతీ ముద్దలాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిని ఈక్వల్ పార్ట్స్ లాగా డివైడ్ చేసుకుంటూ వీటిని మనం రౌండ్ బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా అన్నింటినీ ఎలాంటి క్రాక్స్ లేకుండా రౌండ్ బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని దీనిపైన ఒక వెట్ క్లాత్ని ఈ విధంగా కప్పుకోవాలి. ఇలా కప్పుకోవడం వల్ల రసగుల్లాలు ఆరిపోకుండా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ని పెట్టుకొని ఇందులో 1 కప్పు వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 1 కప్పు షుగర్కి నేను 4 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. మీరు మీ స్వీట్నెస్కి తగినట్టుగా షుగర్ని యాడ్ చేసుకుని దానికి తగినట్లుగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పు షుగర్కి 4 కప్పుల వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ అంతా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 3 నుంచి 4 యాలకుల్ని యాడ్ చేసుకోవాలి. ఇది ఫ్లేవర్ కోసం మాత్రమే. ఇదంతా యాడ్ చేసుకుని షుగర్ అంతా బాగా మెల్ట్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలి. షుగర్ మెల్ట్ అయితే సరిపోతుంది, దీనికి ఎలాంటి పాకం అవసరం లేదు. షుగర్ బాగా మెల్ట్ అయిన తర్వాత ఒక్కొక్క రౌండ్ బాల్స్ని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. రసగుల్లాలన్నింటినీ ఒకేసారి యాడ్ చేయకూడదు, ఇలా ఒక్కొక్కటిగానే యాడ్ చేసుకోవాలి. ఇలా అన్నింటినీ యాడ్ చేసుకున్న తర్వాత దీనిపైన క్యాప్ ఉంచేసుకొని స్టవ్ అనేది మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఒక 10 minutes తర్వాత క్యాప్ ఓపెన్ చేసి రసగుల్లాను చెక్ చేసుకుంటే చూడండి, డబుల్ సైజ్ అయిపోయాయి కదా. రసగుల్లాలు ఇలా బాగా కుక్ అయిన తర్వాత మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని వీటిని మనం బాగా చల్లారనివ్వాలి. బాగా చల్లారిన తర్వాత రసగుల్లాని ఒకసారి చెక్ చేసుకుందాము. చూడండి, రసగుల్లా జ్యూస్ అంతా పీల్ చేసుకొని బాగా జ్యూసీగా తయారైంది. ఒకసారి రసగుల్లాని ప్రెస్ చేస్తే చూడండి ఎంత జ్యూస్ బయటకు వస్తుందో. ఒకసారి రసగుల్లాని కట్ చేసి మిడిల్లో కూడా చూసుకుందాము ఎంత ఫ్లఫీగా కుక్ అయిపోయిందో. చూడండి, లోపల వరకు కూడా ఎంత ఫ్లఫీగా కుక్ అయిపోయిందో. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే రసగుల్లా రెడీ. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.